నేను రాజేశ్వరి. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. ఈరోజు చూడండి ఎంత బాగా, ఈరోజు చెట్లు చాలా బాగున్నాయి మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇదో మొత్తం ఇది చామకూర మొత్తం గుత్తులు గుత్తులుగా అయింది. మళ్ళీ ఇది మందారం కూడా ఫ్రెష్గా ఉంది, ఎంత తాజాగా న్యూగా వచ్చింది. ఇది మామిడి చెట్ల కూడా మళ్ళీ చామకూర వచ్చింది. చామకూర పెట్టుకుందేమో తను. ఇవి మనం పడేస్తాం కదా, నిమ్మకాయ ఇత్తులు పడేసుకుంటాం కదా దాంట్లో. ఈ మందారం ఏమో మనకి వైట్ మందారం. ఇది చూడండి మామిడి చెట్టు పెద్దగానే అయింది, కానీ ఇంకొంచెం కావాలి. ఇంక చిగురు రాలేదు, ఇంకా అసలు అయితే కాయలేనాయి, కాకపోతే కాలేదు. ఇంకో ఇది చూడండి దొడ్డు మల్లె. ఈ మల్లెలా రోజులాగా అవుతుంది, ఇది రోజు మల్లె. ఏదో ఇది కూడా మంచిగా చిగురు వచ్చింది. ఏదైనా కట్టాలి దీనికి, తీగది అనుకుంటాండి. ఇది తీగ కట్టుకోవాలి పైకి. ఇందులో ఏదో నారేసింది, అన్నీ మొలిసినాయి. మళ్ళీ ఇందులో కూడా చామకూర. ఇవి అన్ని శంకు పుష్పాలు అయితే చాలా చాలా ఉన్నాయి, శంకు పుష్పాలు. ఇది చిన్న పచ్చడికాయ. శంకు పుష్పాలు చూడండి ఎన్ని ఉన్నాయి. శంకు పుష్పాలు అన్నీ శంకు పుష్పాలే. ఇక్కడ చిన్నగా మొలిసింది, ఇక్కడ కూడా శంకు పుష్పం మీద. ఇక్కడ వంకాయ చెట్లు అయినాయి, కాయలు అయినాయి. మొన్న 4 కాయలు అయితే వండుకుందంట మా అక్క. ఇప్పుడు లేవు ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు వంకాయ కలర్. ఇది మందారమే, కలర్ ఏం లేదు. ఇప్పుడు చిన్న తులసమ్మని పెట్టుకుంది. ఇది కూడా రోజ్. ఇంకా ఇదైతే బాగుంటాయండి. ఇందులో పూలు వస్తాయి, మనకు ఆరెంజ్ కలర్లో పూలు వస్తాయి ఇందులో. ఇది పుదీనా, ఇది దవనం. ఇవన్నీ బాగున్నాయి. ఇది హ్యాంగింగ్స్ చూడండి. నేను తీసుకెళ్ళినా కదా, నా దగ్గర కూడా నాటుకుంది, కానీ అంత మంచిగా అయితే లేదు, కాకపోతే బతికింది హ్యాంగింగ్. ఇది అనార్ చెట్టు, దానిమ్మ. ఈ బిల్వపత్రం అయితే మొత్తం వాళ్ళ ఇంటి మీద పడిపోతుంది, వాళ్ళ ఇంటి వెనక మొత్తం. ఈ కుండలో కూడా బిల్వపత్రం పెట్టింది మా అక్క, కుండ. ఈ తులసి కోటలో మల్లె చెట్టు పెట్టుకుంది, అక్కడ పెట్టేసింది కదా, అందుకే. ఇంకా తమలపాకులు చూడండి ఎన్ని తమలపాకులు ఇప్పుడు వస్తున్నాయి చిగురుతో. చిగురు ఇవి తీగ మల్లెలండి, సన్నజాజి తీగ అట్లా మీదికి పోయింది.